నమస్కారం అండి. నా పేరు ఎం బబిత. నేను దోబచెల గ్రామ స్పెషల్ ఆఫీసర్ని. ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అండి దోబచెల గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మనకి గ్రామ సిబ్బందికి కానీ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాంపిటీషన్స్ లాంటివి పెట్టి వారికి అందులో గెలిచిన వారికి ప్రైజెస్ ఇవ్వడం జరిగిందండి. అలాగే గ్రామ నాయకులు, గ్రామ సిబ్బంది, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ దినోత్సవాన్ని ఒక వేడుకగా చేయడం జరిగిందండి. నా పేరు సిహెచ్ ఆశాలేఖ అండి. నేను పంచాయతీ కార్యదర్శి దోబచెల అండి. ప్రస్తుతం ఈరోజు మనం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 73వ రాజ్యాంగం పట్ల మనకి గ్రామ సభ అనేది ఎలా నిర్వహించుకోవడం అనేది జరిగింది. అయితే ఈ గ్రామ సభలో భాగంగా మన శానిటేషన్ సిబ్బంది అలాగే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆటల పోటీలు పెట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకి కొన్ని ఆటలు ఆడిపించడం జరిగింది. వాటిలో గెలిచిన వాళ్ళకి బహుమతులు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షున అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు, అలాగే స్వచ్ఛ భారత్ డైరెక్టర్ గారు కూచిపూడి భాస్కర్ గారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ కాకల రాము గారు, వీసీ అధ్యక్షులు మన సింహ గారు, వీళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి జనసేన పార్టీ సురేష్ గారు, వీళ్ళందరూ తదితరుల పెద్దవాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇదే విషయంలో సందర్భంగా మన బీసీ అధ్యక్షులు అనేటువంటి మైనం సింహ గారు స్వీపర్లందరికీ కూడా ఇన్సూరెన్స్ కట్టించుటకు ఆయన 10,000 డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేస్తానని చెప్పారు. అయితే ఈ రకంగా ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం వల్ల మా పంచాయతీ స్వీపర్లకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతాయని చెప్పేసి అకస్మాత్తుగా ఏమైనా జరిగినా కూడా మనకి వాళ్ళకి అండగా ఉండాలి, ఏవి మనకి దాని తగ్గట్టు ఇన్సూరెన్స్ చేపిద్దామన్నారు. అదేవిధంగా మన సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి టవళ్ళు మరియు సోపులు, గ్లౌజులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మన కార్యక్రమం అనేది ముగించడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.